ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ హెచ్ఓడి సునీల్ అల్లువడ గారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్లేస్మెంట్ సంబంధించి అసలు ఎలా ఉంటుంది ఏంటనేది ప్రాసెస్ చెప్పండి సార్. 4 కాలేజీలు కలిపి దాదాపు 2000 మంది పైన స్టూడెంట్స్ ఉంటారండి ప్లేస్మెంట్స్ కోసం. సో నా ఫోకస్ ఏముంటుంది, నా ఫస్ట్ ప్రయారిటీ అనేది మోర్ జాబ్స్, మోర్ ఆపర్చునిటీస్, మోర్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్. ఇది మా ట్యాగ్ లైన్. దీని ప్రకారంగా మేము ఫస్ట్ టార్గెట్ చేసేది ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు రావాలి. సో మా మినిమం శాలరీ అనేది 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 4 lakhs to 6 lakhs ల్యాబ్లో మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ చేయాలని ఒక ఫస్ట్ ఉద్దేశం అండి, అది ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఏంటంటే ఈ 4 to 6 lakhsలో వచ్చిన స్లాబ్ కాకుండా 7 to 12 lakhs బెల్ట్లో నెక్స్ట్ లెవెల్ స్టూడెంట్స్ ఉండాలి. అలాగే మేము ఇప్పుడు సేల్స్ ఫోర్సు, సర్వీస్ నౌ, AWS, సైబర్ సెక్యూరిటీ వీటి మీద స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు మినిమం టు మినిమం 9 lakhs అబౌవ్ ఉంటాయి. సో 9 to 16 lakhs, 24 lakhs టార్గెట్ చేస్తాం. సో ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది సార్? ఒక పక్క కంపెనీస్ హైర్ చేసుకునేటప్పుడు ఇంటర్న్షిప్స్ చేస్తారు, అలాగే ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ చేపిస్తాము. అట్లానే ఇంటర్న్షిప్స్ కోసం అప్రోచ్ అయ్యి దాన్ని కూడా అవకాశాలు కలిగిస్తాము. ప్లస్ ఇవన్నీ కలగలేని వాళ్ళు ఉంటారు కదా, అందరికీ అన్నీ వస్తాయని ఏం కాదు కదా, అలా ఇలాంటి సంస్థలో కూడా టైప్ అయ్యి ఆ అవకాశాలు కూడా ఇప్పిస్తాం. రూరల్ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ మీ దగ్గర చాలా ఎక్కువ. ఇంటర్వ్యూస్ విషయంలో ఎలా వాళ్ళకి కేర్ తీసుకుంటారు, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు? ఒక స్టూడెంట్కి 30-35 minutes స్పెండ్ చేసి వాళ్ళకి స్ట్రెస్ క్రియేట్ చేస్తాం. సో దట్ వాళ్ళ స్ట్రెస్ బట్టి రేపు పొద్దున నిజంగా స్ట్రెస్ఫుల్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయా, అలాగే ఈ హ్యాకథాన్స్, కాంటెస్ట్ అని చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఈ హ్యాకథాన్స్ జరిగేటప్పుడు అయితే హైదరాబాదు, లేకపోతే బెంగళూరు, లేకపోతే చెన్నై రమ్మంటారు వాళ్ళు ఫైనలిస్ట్ కానీ, లేదంటే సెకండ్ లెవెల్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు కానీ. ఆ పిల్లలు వెళ్తే 10 మందితో మాట్లాడినప్పుడు ఆ జంక్ అనేది ఆటోమేటిక్గా పోతుంది మేడం. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా లెక్చరర్సే చెప్పాలి. సో వాళ్ళని ముందుగానే ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే టీం వర్క్ అని నా సమాధానం వస్తుంది మేడం. ఈ మధ్యకాలంలో జరిగే హ్యాకథాన్స్, హ్యాక్ కాంటెస్ట్లో ఇప్పుడు జస్పే కానీ, అడోబీ కానీ, లేదంటే కోట్రు అని ఇవన్నీ నేను చెప్పే సాఫ్ట్వేర్ కంపెనీస్ పెద్ద పెద్ద నేషనల్ లెవెల్ కాంటెస్ట్ చేస్తుంటాయి. అటువంటి కాంటెస్ట్లో మా స్టూడెంట్స్ వాళ్ళే వెళ్ళి అటెండ్ అవ్వడం, సెకండ్ లెవెల్ ఫైనలిస్ట్గా అవ్వడం. ఇప్పుడు కోట్రు అనే కంపెనీలో ఫైనలిస్ట్గా అయ్యి 1 lakh క్యాష్ ప్రైజ్ గెలిచి వాళ్ళు ఆఫర్స్ కూడా తెచ్చుకున్నారు. ఇంకా బెటర్గా చేయడానికి ఇంకేం చేయాలనుకుంటున్నారు సార్ ఇంకా భవిష్యత్తులో మీరు? ఇప్పుడు హైరింగ్ అనేది ఎక్కువ నంబర్లు వచ్చే సంవత్సరాలు అయిపోయాయి మేడం. ఇప్పుడు కంపెనీస్ కూడా ఇప్పుడు కొత్త ప్యాటర్న్లో ఎలా హైరింగ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా జీతాలు పెంచి తక్కువ మందిని తీసుకుంటున్నారు, మంచి క్వాలిటీ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా డిమాండ్లో ఉంది. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కానీ, సర్వీస్ నౌ కానీ, AWS కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఈ సర్టిఫికేషన్ చేసే స్టూడెంట్స్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. సో దాని మీద అవగాహన చెప్పడం, అది చెయ్యమని చెప్పడం, కొన్ని మేము చేపించడం. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ AI ఏజెంట్ ఫోర్స్ అని మాకు కొత్త టైప్ అయింది సేల్స్ ఫోర్స్ కంపెనీతో. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఫోర్స్ అనే ఒక టూల్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యూచర్. సో అలాంటివి కూడా మేము చెప్పుకుంటూ పోయి కొత్త విషయాలు అనేది వాళ్ళకి ఎప్పుడు నిరంతరం అప్డేట్ చేస్తుంటాం. అలాగే మాకు అడ్వైజరీ బాడీ ఉంది ప్లేస్మెంట్స్కి సంబంధించి. కొన్ని బాగా ఎక్స్పర్టీస్ ఉన్న HRస్ని మేము అందులో పెట్టుకున్నాము. వాళ్ళ ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.